జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్ట రేణు దేశాయ్. తెలుగుదేశం పార్టీ గెలవడం చాలా సంతోషంగా ఉందని, అలాగే ఇక పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం కావడం చాలా ఆనందంగా ఉందని మరి ఇప్పటికీ రేణు దేశాయ్ నేరుగా శుభాకాంక్షలు అందించారు. ఈ నేపథ్యంలో ఆమె అందించిన శుభాకాంక్షలతో అందరూ సైతం ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నుంచి వ్యక్తిగతంగా విడిపోయిన పిల్లల విషయంలో మాత్రం అందరూ కలిసి ఉన్నందుకు చాలా సంతోషంగా అయితే ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయంలో మాత్రం ఎక్కడ చూసినా వాళ్ళకి సంబంధించిన పలు విషయాల్లో అంతా సెన్సేషనల్గా మారినటువంటి సంగతి తెలిసిందే. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పటికే చాలా మార్పులైతే చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సాధించిన విజయంతో ఆమె జనసేనలోకి చేరుతుందనుకుంటే జనసేనలోకి కాదు, ఇప్పుడు టీడీపీలోకి చేరుతోందట. తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు బాగా విజనరీ ఉన్నటువంటి వ్యక్తి అని, ఆయన లాంటి ఒక నేతతో కలిసి రాజకీయం చేయడం చాలా సంతోషం. ఈ వయసులో కూడా ప్రజలకు మేలు చేయాలని పట్టుదలతో తనకు జరిగిన అవమానాలని, తనకు జరిగిన ఎన్నో రకాలైనటువంటి విషయాల్ని పక్కన పెట్టి ఈ రోజు రావడం చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా తన కోసం ఇప్పుడు పార్టీలోకి వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారట అభిమానులు. ఎలాగోలా ఆ పార్టీ కూటమిలో ఉంది కాబట్టి జనసేన అయినా తెలుగుదేశం అయినా ఒకటే అంటున్నారు ఫ్యాన్స్.